నిజానికి ఈ మధ్యన ఎటువంటి మెగా ఈవెంట్ అయినా కూడా యాంకరింగ్ అంతా సుమా చేతుల్లోనే పెట్టేస్తున్నారు. పైగా సుమా ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్న షోలలో కూడా మెగా హీరోలు బాగానే పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ సుమకి తొలిసారి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. సుమా ప్రోగ్రామ్స్లో దాదాపుగా మెగా హీరోలు అందరూ పాల్గొంటారు. కానీ అటువంటి సుమ మొన్న శిల్పకళా వేదికలో చిరంజీవి 61వ బర్త్డే సెలబ్రేషన్లకు మాత్రం యాంకరింగ్ చేయలేదు. ఆ కార్యక్రమానికి సుమతో యాంకరింగ్ కావాలని చేయించలేని తెలుస్తుందండోయ్. ఎందుకంటే అది ఫ్యాన్స్ చేస్తున్న బర్త్డే వేడుక అని రామ్ చరణ్ చెప్పకనే చెప్పాడు. జరిగేది ఫ్యాన్స్ పేరుతోనే కానీ ఖర్చంతా మెగా కాంపౌండ్ నుండి వెళ్తుందని అందరికీ తెలుసు. కాకపోతే మరి ఖరీదైన యాంకర్ సుమను పిలిస్తే ఖచ్చితంగా అందరికీ సీక్రెట్ లీక్ అయిపోతుంది కాబట్టి మన వాళ్ళు శ్యామలతో సరిపెట్టారని తెలుస్తుందండి. అయితే సుమా యాంకరింగ్ చేసిందా చేయలేదా అనేది కూడా పెద్ద న్యూసేనా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండోయ్. ప్రస్తుతం సుమకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అసలు ఆవిడ యాంకరింగ్ చేయాల్సిందే, లేకపోతే ఆ ప్రోగ్రామ్కి విలువే లేదు అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కాబట్టి సుమా చేసిందా చేయలేదా అన్న విషయంపై డిస్కషన్లు పెట్టుకుంటున్నారు చాలామంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.